మెడలోని పుస్తెల తాడు కోసం చంపేస్తాడు. అదే పనిగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి రాష్ట్రాల సరిహద్దుల్లో చంపేస్తున్నాడు. వాడు చంపేది చిన్న చిన్న బంగారు నగల కోసం, జస్ట్ స్మాల్ చైన్ కోసమైనా సిల్లీగా పీకలు కోసేస్తాడు. చంపి ఆ బంగారాన్ని దర్జాగా తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సా చేయడమే ఆ వెధవ పని. మొత్తానికి ఇప్పుడు అలానే ఓ మహిళను అతి దారుణంగా చంపేశాడు. ఏపీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 3 వారాల క్రితం చోడవరం మండలంలో జరిగిన ఒక మహిళా హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చోడవరం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 9వ తేదీన చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఒబ్బలరెడ్డి నరసింహమూర్తి భార్య నరసమ్మ అదే గ్రామానికి చెందిన గోపాలయ్య పొలంలోకి మేకలు మేతకే కత్తి పట్టుకుని వెళ్ళింది. అయినా చీకటి పడినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఆమె వెళ్లిన ప్రాంతానికి వెళ్లి వెతగ్గా ఆమె స్పృహ కోల్పోయి బండారు లక్ష్మమ్మ పొలంలో కనిపించింది. ఆ మెడలో 3.5 తులాల బంగారు పుస్తెల తాడు కనిపించలేదు. ఆమె శరీరంపై రక్తస్రావం గుర్తించిన భర్త భార్య మృతి చెందినట్లు నిర్ధారించుకుని చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాలను విచారించి, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి, అనేక మంది సాక్ష్యాలను విచారించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. సీసీటీఎన్ఎస్ ఉపయోగించి నిందితుడి గత నేరాలను ధృవీకరించి, కాల్ డేటా రికార్డులను సేకరించి, మెసేజ్, కాల్ లాగ్స్, బ్యాక్ స్టేట్మెంట్ల ద్వారా కీలక సమాచారం సేకరించామన్నారు. ఇక నిందితుడు హత్య చేసిన తరువాత బంగారం వస్తువులను విజయనగరం జిల్లా కొత్తవలస ముత్తూట్ ఫైనాన్స్ లో 1,85,000 రూపాయలకు తాకట్టు పెట్టినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించి ఏటీఎం రిసీట్లు, అండర్ ట్రాన్స్ఫర్లు ట్రాక్ చేసి నిందితుడే ఆర్థిక లావాదేవీలను అనుసరించడం జరిగిందన్నారు. అలాగే నిందితుడి కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అతడి కదలికలు గుర్తించామన్నారు. సిడిఆర్ డేటాలో ఉన్న బి పార్ట్ నెంబర్లను ఉపయోగించి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల వివరాలు సేకరించామన్నారు. జిల్లా జైలు అధికారుల నుంచి అతడిపై ఉన్న పాత కేసుల గురించి ఆరా తీయగా నిందితుడి అత్యంత సన్నిహితుల సమాచారం తెలిసిందన్నారు. వన్ డే ఆఫ్టర్ ద ఆఫెన్స్ విజయనగరంలో ముతూట్ ఫైనాన్స్ దగ్గర కూడా వచ్చింది. అక్కడ మన ముతూట్ ఫైనాన్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు అది మనకి తెలిసింది దట్ హీ హస్ ప్లెడ్జ్డ్ సేమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ విచ్ వాస్ కమిటెడ్ 1 day బిఫోర్. అక్కడ ప్లెడ్జ్ చేసేసి 1.85 lakhs రూపీస్కి ప్లెడ్జ్ చేసేస్తాడు. సో అప్పుడు మన సస్పెక్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫ్టర్ స్ట్రీనియస్ ఎఫర్ట్స్ ఈరోజు మన గజపతి నగరం దగ్గర our CI along with SHOs and other team members of Chodavaram police station అక్కడ వెళ్ళి ఈ వ్యక్తిని పట్టుకున్నారు. Now he is in our custody. అతనికి ఇంటెరోగేషన్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అతని ఈ ఒఫెన్స్ గురించి కన్ఫెస్ కూడా చేసుకున్నాడు. ఈ ఒఫెన్స్లో మనకి బట్టలు, బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్, ఈ ఒక చాక్ అలాంగ్ విత్ అదర్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో పాటు మనం ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఈరోజు ఈ అక్యూజ్ని కూడా మనం రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ కన్విక్షన్ కమ్స్ ఇన్ దిస్ కేస్ అండ్ జస్టిస్ ఇస్ గివెన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఈ ప్రాపర్టీ సంబంధించి కూడా విచ్ వాస్ టోటల్ 3.1 lakhs గోల్డ్ ఆర్నమెంట్స్, అది కూడా మనకి ముతూట్ ఫైనాన్స్కి మనం పర్సూ చేస్తున్నాము. విదిన్ 1 or 2 days అది కూడా మనకి రిలీజ్ అయిపోతుంది అండ్ మనం ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్స్. సో ఫర్ దిస్ అప్రిషియేట్ చోడవరం police team